ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం 20వ వార్డులో వెంగమాంబ క్వారీలకు దగ్గరగా ఉన్నాం. అయితే ఎండాకాలం తీవ్రతను బట్టి కరెంటు షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగిందంటూ ఇక్కడ సీలి సుబ్బారావు, సీలి సురేషని తండ్రి కొడుకులు ఇరువురు నివసిస్తున్న ఏవైతే తాటాకిళ్ళు ఉన్నాయో ఇవి కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడిపోయినంటూ బాధితులు తెలపడం జరిగింది. ఘటన జరిగిందో వెంటనే ఇక్కడికి ఫైర్ సిబ్బంది కూడా ప్రతిపాడు నుంచి హుటాహుటిన కనీసం 15 నిమిషాల్లో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఏదైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఇంట్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారమ్మా? నేనండి, మా అమ్మాయి అండి, సంటిపిల్ల తల్లి అండి, మా రెండో అమ్మాయి, 2 సంటిపిల్లల తల్లి, నేనునండి. అలాగే ఇంట్లో పడుకున్నామండి. ఈ పడుకునేటప్పటికి ఇంక కాలిపోతుందండి. గబగబా పిల్లలు ఇంక మామూలుగా కాలిపోతుందండి. నడుకోపు పొగలు వచ్చేస్తున్నాయండి. నడుకోపుకి వెళ్ళిపోయిందండి. ఇలా పడుకుని ఇలా పైకి లేదు చూసేటప్పటికప్పుడు ఇల్లు అంటిపోయిందండి. గబగబా పిల్లల్ని తీసుకొని బయటకు పారిపోచ్చేసామండి. ఇంకా ఏమి మాకు గ్యాసులు లేదు, పొయ్యిలు లేవండి. మాకు మా అమ్మాయి గారు ఇంటికి వెళ్ళి అన్నం వండుకొని వచ్చానండి. ఇప్పుడే అన్నం వండుకుని పొరటాలకు అన్నం పెడుతుంటే ఇంకా ఎండగా ఉందమ్మా తింటానులేండి అన్నదండి. ఈ సమయంలో అలాగే నాకు అలా పడుకున్నానండి. మా సంటిపిల్ల తల్లి అండి, పొరటాలండి, 2 సంటిపిల్లలండి, 2 అమ్మాయిలు, నేనండి. ఇంకేం లేదండి. తల్లిలు పిల్లలు మనవరాళ్ళు. కరెంటేనండి. ఏం చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? మీరు ఎలాగా గమనించారా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు? లేదండి, పొగ వస్తుందని మేము పరిగెట్టుకుంటూ వచ్చామండి. మా అత్తగారు అలా ఇంట్లోనే ఉన్నారని కాలిపోతుందని పిల్లలు చెప్తే అప్పుడు వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చినా నానిపినా కూడా ఇంకా ఏదో అవ్వలేదండి. అలా జరిగిందండి. ఇది పరిస్థితి. ఇక్కడ మనం చూసాం కదా, ఏదైతే ఈ యొక్క ఇంటి నడికొప్పున మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా గమనించిన లోపల పడుకుని ఉన్న వీళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హుటాహుటిన పరిగెట్టు రావడం జరిగింది. కానీ మంటలు ఆర్పేందుకు ఇక్కడ ఎవరైతే స్థానికంగా నాయకులు ఉన్నారో 1వ వార్డుకి చెందిన చిన్న ఆయన ఇక్కడ రాయుడు చిన్న ఇక్కడికి వచ్చేసరికి నడికొప్పుకి మంటలు చేరడం, అవి ఆర్పేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఈ లోకల్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అదుపులోకి రాకపోవడం జరిగింది. ఈలో ఫైర్ వెహికల్ ఉందో అది ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వెంటనే అక్కడ ఏవైతే మండుతున్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆర్పడం జరిగింది. కానీ వీళ్ళంతా కూడా కట్టుబట్టలతో కనీసం కట్టుకోవడానికి ఏదైతే కట్టుకున్న బట్టలు ఉన్నాయో అవి తప్ప కనీసం దాఖలు ముంతలు కూడా లేకుండా అయిపోయే పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది. దీనికి సంబంధించి చిన్న ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీకు ఈ విషయం ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది? నాకు కుర్రోళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసినప్పుడే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి ఇక్కడ రాబోడికి మొత్తం జరిగిన నష్టం అంతా జరిగిపోయిందండి. వచ్చి అలా అరుపుతున్నారండి. కట్టు బట్టలు తప్ప వాళ్ళకి ఇంకా ఏమీ సహకారం లేదండి. ఇది మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పామండి. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వస్తానని చెప్పారు. అయితే ఇక్కడికి ప్రస్తుతానికి ఏదైతే ఈ యొక్క ఘటన జరిగిందో దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళు రెవెన్యూ సిబ్బంది వచ్చారు, ఏలేశ్వరం రెవెన్యూ సిబ్బంది వచ్చారు, అలా ప్రతిపాడు ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే మంటలు ఇంకా చెలరేగుతున్నాయో వాటిని ఆర్పడం జరిగింది. అయితే ఇక్కడ కేవలం 2 ఇళ్ళే కాకుండా చాలా తాటేకిళ్ళు ఉన్నాయి. ఆ తాటేకిళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చాలా స్పీడ్గా స్పందించారనే మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజాకి తెలపడం జరిగింది. ఆవిడ కూడా బయలుదేరినట్టు అధికార న్యూస్కి సమాచారం ఉందో, అలాగే వారి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏలేశ్వరం చాలా పెద్ద మనస్సుతో ఆదుకుంటుంది. గతంలో ఇక్కడ దగ్గరలోనే ఏదైతే వెంగమాంబ క్వారీ ఉందో ఆ క్వారీ దగ్గర కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దయాద్ర హృదయులు ఎంతోమంది వాళ్ళకి సాయం చేయడం, ఇవాళ ఆ కుటుంబాన్ని నిలబెట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ఏలేశ్వరం ప్రజలైతే మాత్రం, ఏలేశ్వరం చుట్టుపక్కల ప్రజలైతే మాత్రం చాలా ఉదారతతో వ్యవహరిస్తుంటారు. వీళ్ళకి ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఆ సంఘటన ఎలా జరిగింది ఏంటనేది అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి న్యాయం చేసేందుకు కూడా వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్థానిక ఎంఆర్ఓ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పుడే విఆర్ఓ కిషోర్ తెలపడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలని కోరుకుంటూ కెమెరామెన్ రాము శ్రీనుతో అధికార్ న్యూస్.
ఏమీ లేదు అమ్మగారు, పొయ్యి వెలిగించలేదండి, ఏ వెలిగించలేదండి. పడుకున్నారండి మా అత్తగారు. పెద్దమ్మ గారు అబ్బాయి వాళ్ళకి బాగాలేదంటే కాకినాడ వెళ్ళారండి. అన్నయ్యలు కూడా ఎవరు లేదండి. మేమే ఉన్నాండి. మొన్న పెద్దమ్మ గారు అబ్బాయి చనిపోయారండి. అక్కడికి వెళ్తానని అమ్మంటే కొంచెం చూపుండమ్మా, ఇప్పుడు ఎండలో ఎక్కడికి వెళ్తామని అన్నానండి. అలా పడుకుని పోయిందండి. అమ్మని చూడటాలమ్మ చెల్లి అలా అంటే పడుకుని పోయారండి. అలా పడుకుని పోతే నేను అలా మెలుకున్నానండి. పొగలు వచ్చేస్తున్నాయండి. ఎటు పొగ వచ్చేస్తుంది, పోయి రాజేసామమ్మ అని అమ్మని లేపడితే నేను పోయి రాజేలేదు. బయటకు వచ్చేసరికి ఇక్కడ అంటుపోయిందండి. ఇక్కడ నుంచి మొత్తం నడుకొప్ప అంటుపోయింది. అప్పుడు అసలు రెండు నీళ్ళు ఉంటే ఎత్తి వేసానండి. పైకి అంటుపోయి అమ్మంతంగా అంటుపోయింది. రెండు ఇల్లు అంటుపోయింది. మధ్యాహ్నం అలా పెట్టి మా వాళ్ళు నాకు తాగడానికి మా వాళ్ళ ఇంట్లో అలా పడుకున్నాను. పడుకుని ఇలా కళ్ళు మూసుకుని ఇలా దిగుతాం కూడా పొగలు వచ్చేస్తాను. బయటకు వచ్చి దాంట్లో తండ్రి కలిసి నగ్గట్టు బయటకు పంపించింది. ఆ పిల్లలు పంపించేది దాన్ని పక్కన నడుపు పట్టుకోదాన్ని బయటకు వచ్చి బాబా బాబా నన్ను ఏం చేశాను అందరూ వచ్చి పోయి ఏమి లేదు మొత్తం అన్నీ తాగిపోయాను. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఆర్ఎస్సీ కార్డులు మొత్తం అన్ని మేము ఇలాగే మిగిలిన వాళ్ళు ఇలాగే ఉన్నామండి. ఏమి లేవండి. వండి తిన్నా కూడా వంట పాత్రలు లేవండి. తల్లి కొడుకు తల్లి పెళ్లి అండి, ఆడదో పెళ్లి మగ పెళ్లిందండి. మా అబ్బాయి ఏమో లైన్కి వెళ్ళాడు.